నమస్తే. గోల్లంకి ఛానల్ స్వాగతం. ఈరోజు గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధుల ప్రోగ్రాంలో మనము తెలంగాణ స్టేట్లో అట్లనే దేశంలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేద్దాము. అందులో మొదటి ఏంటంటే ఖమ్మంలో ఒక పక్కన వరదలు, ఇంకో పక్కన బురదలు, జనాల బాధలు, మధ్యలో కాంగ్రెస్ టీఆర్ఎస్ గొడవలు. అంతా గందరగోళం, అంతా గత్తర ఉన్నది ఆడ. అయితే ఈ సందులో సడేమిలాగా ఈ మన ఎమ్మెల్సీ అయిన తీర్మాన్ మల్లన్న ఆయన ఉన్న కాడే ఉండి ఎటు కదలకుండా ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా ఇంకా స్టూడియోలో న్యూస్ అవుతుంది కానీ ఆ ఫీల్డ్లోకి పోయి వాళ్ళకి చేసింది ఏం లేదు. ఓకే. లేకపోగా ఈయన ఏమంటాడంటే ఖమ్మం నాయకులు ఈ పరిణామాలకు కారణం అంటాడు. ఇక నువ్వు ఇంట్లో కూర్చొని నేనే మాట్లాడవచ్చు. నువ్వు ఎమ్మెల్సీ ఖమ్మం ఎమ్మెల్సీ కూడా కదా, వాళ్ళు కూడా ఓట్లేసారు కదా, నువ్వు కూడా పోయి చేయాలి అంతా ఎంతో. ఎందుకు చేస్తలేవు ఎమ్మెల్సీ మళ్ళీ నన్ను అడుగుతున్నాం మేము. అదొకటైతే సరే, దాని గురించి కొంచెం డీటెయిల్ డిస్కస్ చేద్దాం. అసలు ఏం జరుగుతుంది ఖమ్మంలో? కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎందుకు ఫ్రస్ట్రేషన్ అనేది మనం అడుగుతున్నాం. నేను ఏమంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఫ్రస్ట్రేషన్ రావడానికి గల కారణాలు ఈ ముఖ్యమంత్రికి తెలియలేకపోవడం, అసమర్థ నాయకత్వం, ఫెయిల్ కావాలి, ఎస్, పక్కన నుండి బదనాం చేయాలి. ఇంకోటి ప్రతిపక్ష పార్టీలు ఏమైనా చెప్పిన తర్వాత ఒక లీక్ ఇచ్చి ప్రజల నుంచి మళ్ళీ వ్యతిరేకత వచ్చిన తర్వాత ఈయన పని మొదలు పెడుతుండు. వీళ్ళ ఎట్లా ఈ అసమర్థ నాయకత్వము గత 60 సంవత్సరాలు బానిస బతుకులు బతికించి వెళ్ళి ఈ అసమర్థులే. ఒక కామెంట్ ఏం తెలుసా, ఆయన ఏమంటాడయ్యా అంటే ప్రతిపక్ష పార్టీ అనేది ఏం చేయాలంటే ప్రజల సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని ఆ వరదల్లో ఏం ప్రాబ్లం ఏమో తెలుసుకొని వచ్చి ప్రభుత్వం ముందు పెడితే ప్రభుత్వం పనిచేస్తుందంట. అదంట మోడల్. అసలు అది మోడల్ అదంట. అయితే కొంతమంది మేధావులు ఏం అడిగారంటే సరే మంచిదే కానీ మరి రాహుల్ గాంధీ ఏమాత్రం చేస్తుండు? రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు కదా. దేశంలో వాయనాడులో వర్షం పడినప్పుడు మోడీ గవర్నమెంట్ పై చేసిందా, అక్కడ పినరాయి విజయన్ చేసిందా అంటే రాహుల్ గాంధీ చెప్పిందాకా ఆగిర్రా అని అడుగుతున్నాం. అందుకే ఎందుకు అంటున్నాం అంటే ఈ అసమర్థుడు ఎందుకు అంటున్నాం అంటే చేతగాని రకరకాల ఆయన భాషలో చెప్పాలంటే చాలా మాటలు ఉన్నాయి. అవి మనం కొంత మనకు ఇంగీతం ఉంది కాబట్టి అది మాట్లాడలేము. కాబట్టి ఈ అసమర్థ నాయకత్వం, ఈ ప్రభుత్వాన్ని నడపలేనటువంటి స్థితి ఈ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంత అసమర్థులు అంటే వీళ్ళు ఎంత చేతగాని వాళ్ళు అంటే వరద వస్తే 27వ తారీఖు నాడు, పోయిన నెల 27వ తారీఖు నాడు సూచన చేస్తే ఐఎండి అప్పటి వరకు నిన్న కాక మొన్నటి వరకు ఇంట్లో వండుకున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క అలసత్వం, నిరాసక్తత, నిర్లిప్తత, ఎంత వీళ్ళ యొక్క లేఖి చేష్టలు ఉన్నాయంటే నిజంగానే నిన్న మాట్లాడిన సందర్భం, నువ్వు పోయిన సందర్భం ఏంది, ఎవరికి ధైర్యం ఇద్దామని పోయినావు? ఇప్పుడు ఇబ్బందులు ఎవరు ఉన్నారు ప్రజలు, ఆ ప్రజలకు ధైర్యం ఇవ్వాలి పోయి నువ్వు ప్రభుత్వ అధినేతగా. కానీ ఆడవాడు ప్రతిపక్షం మానిది వాడు వచ్చి కేసీఆర్ అంటే ఎంత పనికి మాన వాళ్ళు ఇంకా పనికి మంటూ ముఖ్యమంత్రి ఎట్లా ఒప్పుకుంటారు జనాలు? అందుకే ఒప్పుకుంటలేదు. అందుకే కదా నీకు కొంచెం కూడా బాధ్యతారహితంగా ఎంత బాధ్యత లేకుండా. అయితే ఈ గవర్నమెంట్ క్లియర్ గా ఫ్రస్ట్రేషన్ లోకి పోయింది. ఆ పోవడమే ఫ్రస్ట్రేషన్ నిదర్శనమే ఇవాళ వాళ్ళ హరీష్ రావు, సత్యేంద్ర రెడ్డి వాళ్ళు నిన్న జరిగిన సంఘటన. ఈయనకు ముఖ్యమంత్రి పోతే మంది ఆర్భాటం పోయిండు, ఆడంతా వ్యతిరేకంగా కేసీఆర్ జిందాబాద్ నినాదాలు వచ్చినాయి. దాని ఫ్రస్ట్రేషన్ వాళ్ళు జనాలకు కదా. 10,000 ప్రకటిస్తే సప్పర్లు పడతారు అనుకుంటే ఎవరికైతే నీ 10,000 అంటున్నావు? 10,000 ఎవరికి ఇస్తావు? నువ్వే పెట్టుకో అన్నది ఒక స్త్రీ. నువ్వే ఉంచుకో ఖర్చు. ఇది ఈ యొక్క ప్రభుత్వం యొక్క పాలనా విధానం, వీళ్ళ యొక్క మిడిమిడి జ్ఞానం చేసేటటువంటి వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్, అహంకారం, ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన అహంకారం వల్ల ఈ బాధ్యత మర్చిపోయారు. ఆ బాధ్యత మర్చిపోవడం వల్ల ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ కావడం వల్ల ప్రజలు తిట్టారు, ఫ్రస్ట్రేషన్ వచ్చింది. నేను అదే అంటే ఏంటంటే తెలంగాణ మీద ఓవర్లోడ్ విరుచుకుపడ్డాడు, పనికిరాని ప్రభుత్వం మీద ప్రజలు విరుచుకుపడ్డారు. ఈ ఫ్రస్ట్రేషన్ లో ప్రభుత్వం పోయి ప్రతిపక్షం మీద విరుచుకుపడ్డారు. ఇలా రాలేసిన కారణం అదే. అంతే కనబడుతుంది అందులో. నీకు పని చేయడం చేత కాకపోయా ఇట్లా ఏరా బాబు అంటే వాళ్ళ మీద రాళ్ళు వేపిస్తుంది. ఇప్పుడు ఆయన మేము 3 మంత్రుల్లో ఉన్నాము, మేము
మొత్తం రాష్ట్రాన్ని మొత్తం మీ జిల్లాకి కేటాయించిన ముఖ్యమంత్రి చెప్పుడు వాళ్ళు ఇంట్లో వాడు ముగ్గురు మంత్రులని గట్టిగా వరుసుకుంటే ముఖ్యమంత్రి కూడా దారి పట్టిండు, ఆయన కూడా అరుచుకుర్రు, మొత్తం అందరూ చల్లబడ్డారు ఇక. ఇది మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసమర్థ నాయకత్వం, అసమర్థ ప్రభుత్వం ఇది. కాబట్టి మనం సరే కొంత జాగరూకతతో మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. సరే వీలైతే సాయం చేయాలి. అట్లాంటి సందర్భం వచ్చింది కాబట్టి ఇలా జూనియర్ ఎన్టీఆర్ 50 లక్షలు ఇచ్చిందంట కిల్లు అని డీజే కిల్లు. నిన్న ఏమైందంటే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆయన సాలరీ 2 రాష్ట్రాలకు ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణకి 5 లక్షలు ప్రకటన చేసిండు. ఆయన ఇన్స్పైర్ అయ్యి కొంతమంది చేసి ఉంటారు, చేయాలి. అయితే మన తీర్మానం వల్ల నాకు ఖమ్మం, నల్గొండ, ఈ వరంగల్ ఉమ్మడి ఈ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నాడో ఒక పక్కన ఈయన మీద పోటీ చేసి ఓడిపోయిన రాకేష్ రెడ్డి పోయి అన్నం కూరలు వండిపించి సర్వ్ చేస్తున్నాడు. గెలిచిన ఆయన ఏం చేస్తున్నాడు, స్టూడియోలో కూర్చొని న్యూస్ అవుతున్నాడు. డిఫరెన్స్ ఉన్నది. పనికిమాలిన న్యూస్, అది కూడా పనికిమాలిన న్యూస్. ఈ పని పొద్దు టీఆర్పీ ఎట్లు వస్తాయి, యూస్ ఎట్లు వస్తాయి, ఈ న్యూస్ ఆయన చదివేది. మళ్ళీ పైన ఏమంటాడు, ఖమ్మం నాయకులు ఈ కారణం అంటాడు, నోటికి వచ్చింది మాట్లాడతాడు. నువ్వు న్యూస్ లీడర్ కాదురా బాబు. ఈయన గెలిచింది కూడా ఖమ్మము, వరంగల్, నల్గొండ జిల్లాలో ఉన్న పట్టభద్రులు. ఖమ్మంలో కూడా పట్టభద్రులు నీకు ఓటేసారు కదా, నువ్వు కూడా ఖమ్మం సంబంధించి నీకు ప్రోటోకాల్ నీకు ఉంటది కదా, నువ్వు పోవాలి కదా. పోవాలి ఫస్ట్. అదే కాంగ్రెస్ నాయకులు అంటే వీడు కూడా కారణమే. నువ్వు కూడా తెలుసు. అయితే ఇంకోటి చూడాలి, రాకేష్ రెడ్డి నిన్నటి నుంచి అక్కడ లోకల్లో ఉండి వంటలు చేపించి పెడుతున్నాడు. రాకేష్ రెడ్డి మీద ఓడిపోయిన ఆయన ఎమ్మెల్సీ, నువ్వు గెలిచిన ఆయన ఏం చేస్తున్నాడు నువ్వు? ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డికి శిష్యుడు కదా, శిష్యుడు అతల మీద రాయేసి బురదేసి ఆయన్ని ఆగమాగం చేయాలి. ఈయన రాజకీయం, ఈయన మొత్తం ఈయన వ్యవహారం అది కదా. దానికి మనం అంటే వీళ్ళందరినీ గమనిస్తారు ప్రజలు. ఒకసారి ఏదో ఛాన్స్ ఇచ్చారు, మొత్తుకుంటుండే ఓడో వీడు చూద్దామని. ఆ మొత్తుకునేది ఏందో ఇప్పుడు కూడా అట్నే అర్జెంట్ ఖమ్మంలో పని చేయి, ఆ వరద అయిపోయి బురద తగ్గిందాక నువ్వు ఆడనే ఉండాలి అనేది మా డిమాండ్. మళ్ళీ నాకు అవును కదా, నువ్వు ఆడ ఉండాలి. ఆ బాధ్యత ఇచ్చిరు కదా నీకు. నువ్వు పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేస్తాను, గప్పాలు కొడతావు కదా. 7,500 సైన్యం ఎటుపోయింది, నీ సైన్యం ఎటుపోయింది, నీ పదాధికారులు ఎటుపోయారు, నీకున్న ఆ పదాధికారులతోటి ఈయన ప్రతినిధులు పంపిస్తాడు. ఖమ్మం ప్రతినిధులు పంపించి నువ్వే ప్రతినిధి, మాకు నువ్వు పోవాలి, ముందు నువ్వు పోవాలి. ప్రతినిధులు అంటే నీకు ముఖ్యమంత్రి మంత్రులు ప్రతినిధులే ప్రతినిధులు నువ్వు చెప్పేటోడు ఈయన చెప్తారని నువ్వు స్టూడియోలు కూర్చొని చెప్పి ఆ ఎమ్మెల్సీకి ఉన్న స్థాయిని దిగజార్చడం వలన ఇక ఆ ముచ్చట్లు ఆపేసి, స్టూడియో ముచ్చట్లు ఆపేయి. ఇంకా అట్లీస్ట్ నీకు పదవి ఉన్న రోజులను ఆపేసి మళ్ళీ వెళ్ళుకో. అయితే ఈ 2 అంశాలు ఇట్లా ఉండగా 3వ అంశానికి వస్తే, నేను ఈ వరదల వల్ల, ఈ హైడ్రా వల్ల మొత్తం మర్పించినటువంటి గుంపు మేస్త్రి 3వ అంశంగా ఏం మాట్లాడుతున్నామంటే, తెలంగాణ ప్రాజెక్టులు, తెలంగాణ పోయిన గవర్నమెంట్ తెలంగాణకు ప్రకటించి అవార్డు ఇచ్చినటువంటి ప్రాజెక్టులు ఇవాళ గుజరాత్ పోతున్నాయి. ఏదైతే ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టుబడి వచ్చినాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఫాక్స్కాన్, కేన్స్ అని, ఇవన్నీ ఈ సెమీ కండక్టర్ సంబంధించిన అనమాట. అది గుజరాత్ లో పెట్టింది. అది గుజరాత్ లో ఇక్కడ పెట్టాల్సింది, ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ రెడీ అయి ఉన్నది. గవర్నమెంట్ మారంగానే వాళ్ళు స్విచ్ టు గుజరాత్. మరి గుజరాత్ బడే బాయ్ నడుతాడా, లేకపోతే డైరెక్ట్ గా కంపెనీని పోయి కాలు పట్టుకొచ్చుకుంటాడా, ఏం చేశాడు మన మేస్త్రి చూడాలి. అయితే నేనేమంటే, ఈ గుంపు మేస్త్రి ఈ 2 నాలుకల ధోరణి, అబద్ధాల పునాదుల మీద ఎదిగినటువంటి నాయకత్వం, ఈయన చూసి డబ్బులు పెడుతాడు, ఎవడు కూడా ముందుకు రాడు. ఎస్పెషల్లీ కార్పొరేట్ కంపెనీస్ రావు, ఎందుకంటే వాళ్ళకి చాలా ఎథిక్స్ ఉంటాయి, వాళ్ళకి ఒక కంప్లైంట్స్ ఉంటాయి, సిస్టమ్ ఉంటుంది. ఇట్లా చచ్చిపోతారు. 1000 కోట్లు పెట్టుబడి పెట్టేటప్పుడు నువ్వు పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, తెల్ల మధ్యాహ్నం ఒకటి మాట్లాడితే వాడు ఆ 1000 కోట్లు నమ్ముకొని నిన్ను నమ్ముకొని ఇట్లా పెడతాడు. స్టేక్ హోల్డర్స్ వాళ్ళు వేడుకుంటారు వాళ్ళకు. నువ్వు చిల్లర లోకల్ రాజకీయాలు చేసినట్టు ఉండదు అది. అదే ఇప్పుడు ఏదో నేను బీఆర్ఎస్ కొట్టినా, నా వల్లనే గెలిచిన కాంగ్రెస్ పార్టీ అని ఏ భ్రమలో అయితే ఉన్నావో నువ్వు, సరే గెలిచినావు, ఇప్పుడు ఒప్పుకుంటున్నావు, అందులో లేదు కదా. ఏ భ్రమలు అయితే నువ్వు ఉన్నావో ఆ భ్రమ ఈ రాష్ట్రం పట్ల శనిగా దాపరించింది. ఎందుకంటే నీ వ్యవహార శైలి, నీ మాట తీరు, నీ లేఖి మాటలు, అబద్ధపు మాటలు,
నీ స్టేజ్ మీద 100-200 మంది చేయకూడదు పనికి వచ్చే మాటలు, ఈ మాటలు మాట్లాడితే వేల కోట్ల ఎవరు పెట్టుబడి పెట్టడానికి ఈ రాష్ట్రానికి ముందుకు రాదు. వారు వచ్చిన వాళ్ళు కూడా పోతుర్రు. కనిపిస్తుంది అలా. అంటే దీంట్లో కూడా అసమర్థత కనబడుతుంది. ఎంత అసమర్థత అంటే వీళ్ళకు ఇక అది మనం ఇప్పుడు ఆ 3 కంపెనీలు పోవడమే కారణం. దాదాపు 7-8 కోట్లు వేల జాబులు అంటే డెవలప్మెంట్ డైరెక్ట్ జాబ్ కూడా వస్తాయి కదా. ఇది వీళ్ళ యొక్క అసలు కంపెనీలు వెళ్ళగొట్టి ఈ ఫేక్ కంపెనీలు సొంత తమ్ముడు కంపెనీలు తీసుకొస్తా అని చెప్తున్నారు. ఇప్పుడు ఆడు కూడా పెట్టేది ఏం లేదు. ఇప్పుడు ఏది మన డబ్బులే దొబ్బిన డబ్బులు అవి ఏం చేస్తారు, మళ్ళా వైట్ వేసుకొస్తారు వైట్ గా మార్చుకోవడానికి. ఆయన పెట్టిన ప్రభుత్వానికి ఇన్వాయిస్ చేసి డబ్బులు తీసుకుంటారు. ఆ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ మేము పెట్టుబడి పెడతాం మనకే పెడతారు. అది ఆ గేమ్ చూడాలి. బందోబస్తుగా ప్లాన్ చేసుకుంటు సారు అది నడిపిస్తాడేమో నడిపియని. కానీ ప్రజలకైతే రాష్ట్రానికి ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదు, ప్రయోజనం ఉండదు. వీళ్ళ వల్ల, ఈ అసమర్థుల వల్ల, వీళ్ళ ఈ అహంకారం వల్ల ఈ రాష్ట్రం తీవ్రంగా నష్టపోబోతుంది. ఆల్రెడీ కొంత నష్టపోయింది, ఇంకా కూడా. ఇంకో సంచలనం ఏంటంటే ఫ్రీ బస్సు బంద్ అంటారు. ఎందుకంటే ఫ్రీ బస్ ఆల్రెడీ బంద్ చేస్తున్నామని హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది. ఫ్రీ బస్ మాత్రం అయితే లేదు, మా దగ్గర డబ్బులు లేవు, వెళ్తలేవు పైసలు, కాబట్టి దాన్ని 50% ఏది కన్సెషన్ కింద చేస్తామంటారు. ఈ 50% ఇవ్వాలంటారు. రేపు 6 నెలల తర్వాత మళ్ళీ 50% మెంబర్స్కే అంటారు. రేపు ఇంకో వాళ్ళకి అంటారు. అది క్లోజ్ అయిపోద్దని దానికి ఇండికేషన్ అనమాట. అదే ఎఫెక్ట్ రేపు కర్ణాటకలో జరుగుతుంది. కర్ణాటక కూడా ఆల్రెడీ ఫైనాన్షియల్ పరిస్థితిలో ఉన్నది. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఎట్లా రావాలో అర్థమైతే లేదు. డబ్బులు లేక ఆల్రెడీ బెంగళూరులో వాటర్ ఛార్జీలు ఈ ఛార్జీలు పెంచారు, ఆడపెద్ద లొల్లి. ఇంకా రేపు బెంగళూరులో కూడా కట్ అవుతుంది. ఆల్రెడీ మంత్రులు మాట్లాడుతున్నాడు ఏమని, మనం ఈ ఫ్రీ బీసీ ఇవ్వద్దని. అయితే నేనేమంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నాయకత్వము దేశంలో ఇప్పుడు ఎక్కడ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో వీళ్ళ ప్రభుత్వం ఎట్లా వచ్చిందంటే విపరీతమైన అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను ఏమార్చి అబద్ధాలు చెప్పి అధికారానికి వచ్చారు. ఈ రోజు అమలు చేయాలంటే వాళ్ళు చెప్పిన పద్ధతుల్లో అమలు చేయలేదు. ఏ ప్రభుత్వం అయినా చేయలేదు. ఫెయిల్యూర్ అనేది ఆల్రెడీ కనపడ్డది. అన్ని విషయాల్లో ఫెయిల్యూర్, అన్ని స్కీములు ఫెయిల్. ఎంతసేపటికి అధికారం కోసం తప్ప వీళ్ళు ప్రజలకు పాలన ఇద్దామనే ఆలోచన ఈ 3 రాష్ట్రాలలో మీకు ఎక్కడ కనపడదు. ఇప్పుడు బీజేపీని ఎదుర్కోవాలి, ఇంకొక పార్టీని ఎదుర్కోవాలంటే సైద్ధాంతికంగా ఓ పద్ధతి లేదు, మీ దగ్గర స్ట్రాటజీ లేదు, వీళ్ళక్కడ అభివృద్ధి ప్రణాళిక లేదు. వాళ్ళు ఇప్పుడు జనాలు అంటే సంక్షేమ ప్రణాళిక ఏంది, అదలోడు చేసిన దానికంటే డబల్ అనడం. అది ప్రణాళిక కాదు, అది విధ్వంసం. వాళ్ళు అనుకుంటున్నారు విధ్వంసం. మీరు చేసిన ప్రణాళిక నేను సక్సెస్ అయినని నాకు మేస్త్రి భుజాలు తగ్గుకుంటున్నాను. అదే కదా, దానివల్ల కొంత చూస్తే రాజకీయం కొట్టొస్తుంది. ఒక సీఎం పట్టుకొని అనరాని మాట్లాడుతారు జనాలు. ఎందుకంటే సీఎం లెక్క ట్రీట్ చేసలేరు, ఒక మేస్త్రి లెక్క చూస్తున్నారు. ఎందుకు అంటే ఆయన ఇన్స్పిరేషన్ వాళ్ళకి వల్ల. ఆయన అట్లా అడ్డగోలు మాట్లాడతారు, ఆయన ఎదురుగా అడ్డగోలు మాట్లాడతారు. అదే ఏది ప్రోటోకాల్, ఏది గౌరవం, ఏది సీఎం పదవి. నువ్వు చేయాల్సింది ఏంది, ఎవరిని ఓదార్చడానికి పోయినావు, ఎవరికి ధైర్యం ఇవ్వడానికి పోయినావు, అది వదిలిపెట్టి వాడు అట్లా చేసిండు ఏంది, ఏ మాటలు ఏవి, వాడు చేసిండు పోయిండు. అందుకే నేను ఏం చేస్తావు అంటే ఇక వీడు చేసిండు వాడు ఇదే ముచ్చట తప్ప, ఇగో నేను ఈ పద్ధతిలో చేస్తున్నా, మీకు ఇది ధైర్యం కల్పిస్తున్నా, ఇది నా హామీ అని చెప్పేటటువంటి సంస్కారం. చిల్లర మాటలే రెస్పాన్స్ వస్తున్నాయి. ఇలా క్రమంలో క్లియర్ కనపడుతుంది. అది చిన్న వాళ్ళని, పెద్ద వాళ్ళని ఎవరైనా అడ్డగోలు మాట్లాడుతారు. ధైర్యం ఉండేవాళ్ళు. ఎందుకంటే జమానా ఇది కాదు. ఒక 20 సంవత్సరాల అమ్మాయి, 20 కూడా ఉండవు ఆమెకి, తక్కువనే ఉంటాయి. ఏం బీగిరి అంటుంది. ఇంటర్మీడియట్ ఇంకోటి అయితే వాడు అవే చూపిస్తుంది డైరెక్ట్. ఎక్కడ పంచాయతీ ఉన్నది, ఎక్కడ పోతున్నాం మనం ఈ మేస్త్రిని ఆదర్శం తీసుకొని. చాలా దారుణమైన పరిస్థితిలో బయట మన న్యూస్ ద్వారా నేనేమంటే కాంగ్రెస్ అధిష్టానము వాళ్ళు నిద్ర లేవాలి. ఎందుకంటే రాష్ట్రం నష్టపోతుంది, కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది, మీ నామరూపాలు లేకుండా పోతాయి. మీరు ఇదే అట్లా కొట్టేపోతుంది పార్టీ. మీ నిర్లక్ష్యము ఇట్టే వహిస్తే ఈ రాష్ట్రం
ఈ రాష్ట్రం పట్ల మీ నిర్లక్ష్య వైఖరి ఇట్నే ఉంటే మీ పార్టీ నామరూపాలు లేకుండా పోయే అవకాశం అంతే బలంగా కనబడుతుంది. కనిపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం ఈ చిల్లర నాయకత్వాన్ని మీరు తొలగించి ఒక పద్ధతి గల్లోని ఏమైనా పట్టుకొచ్చి పెడితే సంతోషంగా ప్రజలకు కూడా కొంచెం మంచి జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి మిత్రులారా గమనించగలరు. ఇంకొకటి ఏంటంటే సుప్రీంకోర్టు ఈ రోజు నిన్న ఈ రోజు మళ్ళా అదే ఏది ఓటు నోటు కేసుని విచారిస్తా వాళ్ళు లోతుకు పోతున్నారు. ఈ వాట్సాప్ లలో ఏముంది, రేవంత్ రెడ్డి వాట్సాప్ లా కాంగ్రెస్ అఫీషియల్ వాట్సాప్ లో అన్ని చూస్తారు. వాళ్ళు తోతున్న కొద్దీ వాళ్ళకు శిథిలాల్లాగా శకలాల్లాగా బయటపడుతున్నాయి ఆ వికారమైన పోస్టింగ్లన్నీ. వాళ్ళు ఇదైపోతున్నారట. మరి ఈ రోజు కూడా చూసి షాక్ అయ్యారట. ఏంది ఇంత వికారంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పార్టీ ఇట్లా నడిపిస్తుంది, ఇది ఏందని. అంటే దీనికి మొదటి కారణం నేను ఏమంటే కాంగ్రెస్ పార్టీ ఈయన యొక్క సామర్థ్యత గుర్తించకుండా ఏదో గెలిచిండు, మా పార్టీ గెలిచిందని, ఇక మాకు అడ్డు లేదని, ప్రజలు ఎటుపోయినా ఏం లేదు, మేము మాకు డబ్బులు సంపాదించేటోడు కావాలనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యక్తిని నిర్ణయించింది. అరాచకాన్ని నూరిపోస్తున్నారు సమాజానికి. చాలా డేంజర్ ఇది రాష్ట్రం కానీ దేశానికి కానీ మంచిది కాదు. చాలా డేంజర్. ఇలాంటి నాయకత్వాలు, ఇలాంటి వ్యక్తులు ఉండడం వల్ల, ఇలాంటి వ్యక్తులను అందలం ఎక్కేయడం వల్ల ప్రజలు చాలా నష్టపోతారు. నానా రకాలుగా నష్టపోతారు. ఒకటి ఆర్థికంగా నష్టపోతారు, నైతికంగా నష్టపోతారు. ఆర్థికంగా నష్టపోయినా మళ్ళీ ఇంకొకటి వస్తే పుంజుకుంటారేమో కానీ ఒకసారి మోరల్ వాల్యూస్ నైతికంగా నైతికత పోతే కయాటిక్ అది చాలా అవుతుంది. ఎంత ఇది ఈ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం గమనించాలి. మనం కూడా మనం బాధ్యత గల పౌరులుగా మనం కూడా దీన్ని ఎప్పుడప్పుడు ఖండిస్తుండాలి. మాట్లాడే తప్పు మాట్లాడితే ఖండించాలి. తప్పు మాట్లాడితే ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా ఖండించాల్సిందే. భాష అది ఇంపార్టెంట్. ఇవాళ మనం ఆయన ముఖ్యమంత్రి అయింది ఈ పద్ధతులు అనుకుని మనం ఆయన ఆదర్శం తీసుకోవద్దు. అది రేపైనా తప్పని బయటపడుతుంది. ఇలా పడుతుంది, నిరూపితం అవుతుంది రేపు. ఇంకొకటి ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులను సంవత్సరానికి మార్చేటట్టు ప్రకారం వాళ్ళు ఈయన పర్మనెంట్ కాదు, ఈయనకు ఆ నాలెడ్జ్ కూడా లేదు. పర్మనెంట్ ఉండడం తేలిపోయింది. ఈ 9 మాసాల కాలంలో వీళ్ళ యొక్క సమర్థత ఏంది, ఈ గుంపు మేస్త్రి కింద ఉన్నటువంటి కార్మికులు, ఇక చోటా మేస్త్రి, గుంపు మేస్త్రి అయితే చోటా. కాబట్టి వాళ్ళకు కూడా లేదు. ఎవరు ఇష్టారీతిగా ఉండకూడదు కూడా. ఎందుకంటే నువ్వు మేస్త్రి మించి నువ్వు చూపించలేవు. అవును. కాబట్టి అది పరిస్థితి ఉంటుంది. మన దురదృష్టం ఇది. మన రాష్ట్రానికి పట్టిన చీడ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ 9 మాసాల మీకు జరిగినటువంటి సంఘటనలు ఒకసారి నెమరు వేసుకుంటే 9 మాసాల్లో అన్ని మోసాలే. అవును, ఇది మిత్రులారా గమనించగలరు. నమస్కారం. జై తెలంగాణ. జై.